పేస్ట్ విషయంలో కావచ్చు, లేదా మనం మౌత్ దీని విషయంలో కావచ్చు, అంటే ఎటువంటివి వాడితే బెస్ట్ ఉంటది? చాలా మంది వేరే వేరే బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో పేస్ట్ టైప్‌వి రగ్గడ్‌గా ఉండేవి మాత్రం యూజ్ చేయొద్దండి. చాలా మంది అనుకుంటారు అలా ఉండేవి పౌడర్స్ అలాంటివి యూజ్ చేస్తే పళ్ళు తెల్లగా వస్తాయని. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఇసుక పెట్టి రాగి బిందెని తోమితే రాగి బిందె చాలా తెల్లగానే వస్తది. కానీ దాంతో ఉన్న పార్టికల్స్ కూడా పోతాయి. సో మీ ఎనామిల్ అనేది అరిగిపోతుందనమాట. సో మీరు దానికంట ఏదైనా సెన్సిటివిటీ టూత్ పేస్ట్‌కి షిఫ్ట్ అయితే బెటర్. ఎందుకంటే మీ పైనున్న ఎనామిల్ మీరు లైఫ్ లాంగ్ రక్షించుకోవాలి. అది ఇర్రిప్లేసబుల్. ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. సో దాన్ని మనం అండ్ మీకు ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి మీరు ఎప్పటి వరకు అయితే బ్రతుకుతారో ఒక 90 ఇయర్స్ వరకు మీకు అవే పళ్ళ సెట్ ఉంటాయి. మళ్ళీ రిప్లేస్ అవ్వవు. కాబట్టి మీ ఎనామిల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి తక్కువ పేస్ట్ వేసి 2 మినిట్స్ మాత్రమే బ్రష్ చేసేలా చూసుకొని, అంటే ఒక 30 సెకండ్లు అప్పర్, ఇటువైపు ఒక 30 సెకండ్లు 30 సెకండ్లు 30 సెకండ్లు అనుకొని బ్రష్ చేస్తే సరిపోతుంది. చాలా మంది ఊరికే తోముతూనే ఉంటారు ఆ బ్రష్ ఇలా అయిపోయినంత వరకు. మీరు ఇలా బ్రష్ అయిపోయినంత వరకు చేస్తున్నారంటే అదొక ఐడెంటిఫికేషన్ మార్క్, మీరు చాలా ఎక్కువ ప్రెషర్ పెడుతున్నారని. అంత ప్రెషర్ పెట్టి మీరు బ్రష్ చేయనక్కర్లేదు. మీ ఎనామిల్ మీద ఉన్నది ఖచ్చితంగా జస్ట్ ఒకసారి మీరు బ్రష్ చేస్తే ప్రాపర్ టెక్నిక్ లో అదే వచ్చేస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.